హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ, ఆషికా రంగనాథ్ అండ్ డింపుల్ హయాతి నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ గురించి చూద్దాం రండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ స్టోరీ మనం చాలా మూవీస్లో చూసిందే. ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, ఇలా చాలా మూవీస్లో చూశాము. ఈ మూవీలో రామ్ తన బిజినెస్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి స్పెయిన్ వెళ్లి పర్సనల్ ప్రాబ్లంని తెచ్చుకుంటాడు. మరి ఆ ప్రాబ్లం హీరో తన వైఫ్ని దూరం చేసిందా? ఆ ప్రాబ్లం ఏంటి? రామ్కి మనసాకి సంబంధమేంటి? ఆ ప్రాబ్లం వల్ల రామ్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు అనేదే మూవీ. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే, మూవీలో రవితేజ పెర్ఫార్మెన్స్ బాగుంది. అంటే బాగా చేశాడు అని చెప్పలేము, ఓకే, డీసెంట్గా బాగుంది. తనదైన కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా ఆషికా యాక్టింగ్ బాగుంది. మూవీలో రవితేజ తరువాత ఈ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. తన క్యారెక్టర్లో డీసెంట్గా, క్యూట్గా బాగా చేసింది. ఇంకా డింపుల్ హయాతి క్యారెక్టర్ కూడా బాగుంది. తనకిచ్చిన క్యారెక్టర్ బాగానే చేసింది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వెన్నెల కిషోర్ అండ్ సునీల్ బాగా చేశారు. ఈ ముగ్గురి మధ్య జరిగే కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి. సత్య క్యారెక్టర్ ఉన్నతలో బాగానే చేశాడు, కానీ ఫస్ట్ హాఫ్లో సత్య సీన్స్ కొంచెం క్రింజ్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఓకే. ఇంకా ఈ మూవీలో ఈ క్యారెక్టర్స్నే ఎక్కువ చూపిస్తారు. మిగిలిన క్యారెక్టర్స్ ఉన్నా అంత ఇంపార్టెంటేమీ లేదు. అయినా వాళ్ల క్యారెక్టర్స్లో వాళ్లు బాగానే చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే, మూవీలో ఎక్కడా ట్విస్ట్స్ ఏమీ ఉండవు. అంతా ప్లెయిన్లో వెళుతుంది. ఇంటర్వెల్ టర్న్ తీసుకుంటుంది అనుకుంటాము, కానీ అది లాస్ట్లో తీసుకుంటుంది. అంత బాగా ఏమీ లేదు. ఈజీగా ప్రెడిక్ట్ చెయ్యవచ్చు ఈ మూవీ. టెంప్లేట్కి సీన్స్ కూడా కొన్ని ఓల్డ్ మూవీలో నుంచి తీసుకున్నారు అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే, సాంగ్స్ బాగున్నాయి కమర్షియల్గా, కానీ సిచ్యువేషనల్ సాంగ్స్ అయితే కాదు. ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టు ఉంటుంది. బీజిఎం కూడా కొంతవరకు ఓకే అనిపించింది. ఒక సాంగ్ మ్యాషప్ ఉంటుంది, అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్టున్నారు. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే, విజువల్ పరంగా ఓకే అనిపించినా కొన్ని సీన్స్ మరీ లో క్వాలిటీలో ఉన్నాయి. ఎడిటింగ్ కూడా ఏదో త్వరగా తీసేసినట్టు ఉంటుంది. ఇంకా మూవీలో మొత్తం ఈ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తుంది. ఏ క్యారెక్టర్కి అంత డెప్త్ని ఇవ్వదు, అన్నీ కమెంట్ గోలాగా ఉంటాయి. ఆ క్యారెక్టర్ డెప్త్ని ఇచ్చాయి సీన్స్ ఏమీ ఉండవు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే, చాలా చోట్ల కామెడీ వర్క్ అయినా కూడా మూవీ చూస్తానికి బాగానే ఉంటుంది. ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీ ఒక యావరేజ్ మూవీ అని చెప్పవచ్చు. మరి ఫ్రెండ్, ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.